హాయ్ సార్, నేను మీ లైఫ్ మిత్రాని. లైఫ్ మిత్రనా? అంటే ఎవరు నువ్వు? అదే సార్, నేను మీ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ని. ఓరి పాసగాల, నువ్వు ఇన్సూరెన్స్ ఏజెంట్వా? అవును సార్. అయితే ఏంది ఇప్పుడు? అదే సార్, మా ఎస్బీఐ లైఫ్లో ఒక మంచి ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఉన్నాయి. మీరు ఏమైనా కడతారేమోనని వచ్చాను. పాలసీనా? నేను కట్టనబ్బా. నేను చచ్చిపోయాక వచ్చే డబ్బు నేనేం చేసుకోను. సార్, మనందరికీ ఒక కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబంలో ఎన్నో బాధ్యతలు ఉంటాయి. వాటిని మనం భుజాల మీద మోస్తూ ఉంటాం. అవునంటారా కాదంటారా? ఓరి నీ పాసుగాల, దీంట్లో కాదనడానికి ఏముందబ్బి? బాధ్యతలు అనేవి మోయడానికి కదా ఉండేది. అయితే ఇప్పుడు ఏంటి? నేను చెప్పేది పూర్తిగా వినండి సార్. సరే చెప్పు. సార్, నేను ఇప్పుడు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. వాటికి మీరు సమాధానం చెప్తే నేను మిమ్మల్ని పాలసీ కట్టమని ఇబ్బంది పెట్టను. సరే అయితే అడుగు, చూద్దాం. సార్, మీది అద్దిల్లా సొంతిల్లా? అద్దిల్లో గైతే ఏంటి? మీకు సొంతిల్లు కట్టుకోవాలని లేదా సార్? గదేందయ్యా గట్లున్నా? సంతులు కట్టుకొని నా ఆళ్ళని అందులో చూసుకోవాలని ఉంది నాకు. సార్, మీకు పిల్లలు ఉన్నారా సార్? ఉన్నారు, ఇద్దరు పిల్లకాయలు. అయితే ఏంటి ఇప్పుడు? వాళ్ళ వయసులు ఎంత సార్? ఊరికి 2 ఏళ్ళు, మరొరికి 6 నెలల పసికందు. సార్, మీ పిల్లల్ని బాగా చదివిస్తారా సార్? ఊరి నీ పాసుగాల, గిద్దాంత క్వశ్చన్లు అడుగుతున్నావేందయ్యా? పిల్లల్ని చదివించకుండా గాలికి వదిలేస్తారా? ఓడిని డాక్టర్ని, మరొకటి పోలీస్ని చేసేస్తాను నేను. మీ పిల్లలు వయసుకు వచ్చాక పెళ్లి చేస్తారా సార్? ఇదేంటి నువ్వు న్యాయాసలోకి వచ్చినావు? పిల్లలు వయసుకు వచ్చాక వారికి పెళ్ళిళ్ళు చేయరా? పూజిస్తారా? పిల్లలు వయసుకొస్తే పెళ్ళిళ్ళు చేస్తాం, ఎందుకు చెయ్యం? చూసారా సార్, మీకు ఎన్ని బాధ్యతలు ఉన్నాయో? ఇటువంటి బాధ్యతలే ప్రతి కుటుంబ పెద్దకి ఉంటాయి. ఆ బాధ్యతలను నెరవేర్చకుండా కుటుంబ పెద్ద దురదృష్టవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి భద్రత ఏది సార్? అదే ఆ కుటుంబ పెద్ద ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే అతడి కుటుంబానికి భద్రత ఉంటుంది సార్. తను ఉన్నప్పుడే కాదు, లేనప్పుడు కూడా తోడుగా ఆ కుటుంబానికి నిలబడినట్టు ఉంటుంది సార్. మా ఎస్బీఐలో టర్మ్ పాలసీలు కూడా ఉన్నాయి సార్. ఒక్కసారి పాలసీ టర్మ్ పూర్తయిన వెంటనే పాలసీదారుడు లాభం పొందవచ్చు. మీరు ఎస్బీఐ లైఫ్ని నమ్మి ముందడుగేస్తే మీ కుటుంబ భద్రతకు మేము బాధ్యత వహిస్తాము. ఇంత చెప్పాక పాలసీ చేయకుండా ఉంటే ఏంటి? మంచి పాలసీ ఉంటే చెప్పు. ఓకే సార్.